వెల్కమ్ టు అనిత అర్చన వ్లాగ్స్. ఇవాళ వచ్చి కృష్ణాష్టమి అండి. నేను పెద్ద హడావిడిగా ఏం చెయ్యను కానీ సింపుల్గా నార్మల్ పూజనే చేసుకుంటాను. నేను ఇవాళ పూజ ఎలా చేసుకున్నాను, ఇంటిని ఎలా డెకరేట్ చేసుకున్నాను మీకు సింపుల్ వీడియోగా తీసి చూపిస్తాను. మా ఇంట్లో దేవుడి గది ముందు ఇలాగ రాధాకృష్ణుల బొమ్మ ఉందన్నమాట. సరే, చాలా బాగుంటుంది. మాకు గృహప్రవేశం అప్పుడు గిఫ్ట్ చేశారు. సరే చూపిద్దామని చూపిస్తున్నా. సోఫాని ఇలా కలర్ఫుల్ కుషన్స్తోని డెకరేట్ చేసుకున్నాను. కొంచెం పట్టు లుక్ ఉన్నాయి ఇవి, సో దట్ ఇవి ట్రెండీగా అండ్ ట్రెడిషనల్గా కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇలా డెకరేట్ చేశాను. సెంటర్ టేబుల్ వచ్చేసి ఇలా కృష్ణుడి బొమ్మలు ఉన్నాయి ఇంట్లో, వాటితోనే సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను అనమాట. రాధాకృష్ణుల బొమ్మ చాలా బాగుంటుంది. ఇది కలర్ఫుల్గా ఉంది. ఇలా రాధాకృష్ణుల బొమ్మ, గోమాత, ఇంకా బాలకృష్ణుడు, కవ్వం, మజ్జిగ చిలికే కవ్వం, అవి శ్రీమన్నారాయణుడు విగ్రహం ఉంది. ఇది ఇలాగా సింపుల్గా డెకరేషన్కి ఇది. ఇంకా గజాలు అండ్ ఇది ఒక యాంటిక్ పీస్, ఇలా బెల్ వచ్చి ఉందన్నమాట. ఇవన్నీ పెట్టుకొని సెంటర్ టేబుల్ డెకరేట్ చేసుకున్నాను. చిన్న స్టోరీ చెప్పుకుందామా ఇవాళ. ఇది కూడా అమ్మవారి స్టోరీ అన్నమాట. అనగనగా ఒక ఊర్లో గంగులు అని ఒక అతను ఉండేవాడు అనమాట. ఆయన ఒక గారడీ చేసే అతను అనమాట. గారడీ మీన్స్ మన చిన్నప్పుడు మీకు గుర్తుందా, వీధుల్లోకి వచ్చి తాడు అవి కట్టుకొని తాడు పైన నడవడము, ఫైర్ నోట్లో నుంచి ఫైర్ తెచ్చినట్టు చూపించడము, అవన్నీ చేసేవారు కదా. దాని అదే గారడీ అనమాట. బాల్స్ని ఇలా ఎగరేయడము, అలాంటి గారడీ చేసేవారు కదా. స్టిక్స్తో ఎగరేసేవారు, గల్లీలోకి వచ్చి చూపిస్తూ ఉండేవాళ్ళు కదా. అదనమాట గారడీ అంటే. అలాంటి గారడీ చేసే అతను అనమాట అతను. కాకపోతే మంచి అమ్మవారి భక్తుడు అనమాట. ఆయన 5-6 ఊర్లు తిరుగుతూ ఈ గారడీ పని చేసుకుంటూ తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉండేవాడు అనమాట. తను ఒక్కడే, తనకు పెళ్ళి అది ఏం జరగలేదు. వాళ్ళు వీళ్ళు ఇచ్చిన డబ్బులతోని అలాగా మున్సబ్ గారులు అలా ఉండేవారు కదా ఇదివరకు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ధాన్యంతో బతుకుతూ ఉండేవాడు అనమాట. అలాగా క్రమంగా తనకి ఇంకా ఓపిక అంటూ తగ్గుతూ వస్తుంది అనమాట. ఏజ్ వస్తూ ఉంటుంది కదా, తను అలా పెద్దవాడైపోతున్నాడు. ఇంకా గారడీ మొత్తం సరిగ్గా చేయలేని పరిస్థితి అవుతుంది అంతే. ఏదో చిన్నవి అవి చేస్తుంటే ఊళ్ళో తెలిసిన వాళ్ళు అది ధాన్యం అది ఇస్తే జస్ట్ తినడానికి అలా సరిపోతూ ఉండేదన్నమాట. అలా జరుగుతున్న రోజుల్లో తను ఏదో వేరే ఊరికి వెళ్తాడనమాట. ఇది గారడీ పని మీదనే. అక్కడ ఉండగా తెలుస్తుంది అనమాట, వాళ్ళ ఊర్లో అమ్మవారు జాతర జరగబోతుంది ఈ సంవత్సరం అని. వాళ్ళ ఊర్లో ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జాతర జరుగుతుంది అనమాట. 10 రోజులు జాతర అనమాట. అయితే తనకి ఇదివరకు టంకేసేవారు కదా, పలానా ఊర్లో జాతర జరుగుతుంది, దర్శనాలకి రండి, జాతరకు రండి అని అనౌన్స్మెంట్ చేసేవారు కదా డప్పు కొట్టుకుంటూ. అలా డప్పు కొడుతూ అనౌన్స్మెంట్ చేస్తుంటే వింటాడనమాట. విని అమ్మో అమ్మవారు జాతరకి నేను ఉండకపోతే ఎలాగా అనేసి తను బయలుదేరి ఊరికి వస్తాడనమాట. ఊర్లో నెల ముందు నుంచే అమ్మవారి జాతర పనులు అవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ప్రతి కుల వృత్తి వారికి సరిపడా పని ఉందన్నమాట. కుండలు చేసేవాడు కుండలు చేస్తున్నాడు, తడికలు వేసి పందిరి కట్టేవాళ్ళు పందిరి వేస్తున్నారు, వంట చేయడానికి సామాన్లు అవన్నీ అరేంజ్ చేసేవాళ్ళు అవి చేస్తున్నారు, అమ్మవారికి పూజకు సరిపడా పువ్వులు అవి అరేంజ్మెంట్ చేస్తున్నారు. అలా అందరూ ఊరంతా ఫుల్ బిజీగా ఉందన్నమాట. గంగులు అవన్నీ చూసేసి ఎలాగా నాకు ఏ పని చేయడం రాదు, అమ్మవారికి నేను ఎలా సేవ చేసుకోవాలి, మరి నాకు గారడీ చేయడం తప్ప ఏమి రాదు అని బాధపడుతూ ఉండేవాడు అనమాట. కానీ అలాగా ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే చిన్న సాయం చేస్తూ అలా చేస్తూ ఉండగా జాతర
రోజులు వచ్చేస్తాయి అన్నమాట. 10 రోజులు జాతర కదా, ఎవ్రీడే అమ్మవారికి 3 పూటల కుంకుమార్చన, పొద్దున సాయంత్రము భోజనాలు, నైవేద్యాలు అలా జరుగుతూ ఉండేవి అనమాట. ఈ గంగులు మహాభక్తుడు కదా అమ్మవారంటే, రోజంతా ఉపవాసం ఉండి రాత్రి బంతి భోజనాలు పెడతారు కదా, రాత్రి పెట్టే బంతి భోజనాలు చేస్తూ అలా 10 రోజులు గడుపుతున్నారు అనమాట. 12 ఏళ్ళకి వచ్చే జాతర కాబట్టి ఊర్లో ఉన్న వాళ్ళు ఏమంటే వాళ్ళ రిలేటివ్స్ని అది పిలుచుకోవడం, చాలా ఊరంతా చాలా సందడిగా ఉందన్నమాట. అవన్నీ చూస్తూ ఆనందపడుతూ అలాగా 9 రోజులు 10 రోజులు మొత్తము జాతర మొత్తం గడిచిపోతుంది. అమ్మవారు ఫుల్ కుంకుమలో నిండిపోయి ఉంటుందన్నమాట. ఆ ఊరు ఆచారం ఏంటంటే 10వ రోజు కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆ కుంకుమ అంతా వచ్చిన భక్తులకి పంచుతారని ఏదో ఆచారం ఉంటుంది. ఆ 10వ రోజు నైట్ కూడా అమ్మవారు నిండు కుంకుమలో మునిగిపోయి ఉందన్నమాట. సరే, వచ్చిన వాళ్ళు చుట్టాలు అంతా ఎక్కడికి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకా అంతా ఊరు అంతా కూడా ఖాళీ అయిపోతుంది 10 రోజుల తర్వాత. అయితే ఆ రోజు 10వ రోజు రాత్రి అందరూ తాళాలేసి ఇంటికి అది వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా పూజారి ఒకసారి చెక్ చేద్దాము అన్ని తాళాలు సరిగ్గా వేసామా లేదా అని చూడటానికి మామూలుగా రౌండ్స్కి వస్తే అమ్మవారు గుడి తలుపు లైట్గా ఓపెన్ చేసి ఉండడం చూస్తాడనమాట. చూసేసరికి అసలు ఏం జరుగుతుంది అని దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళ్ళి చూస్తే ఈ గంగులు అమ్మవారి ముందర పిల్లి మొగ్గలు, తనకి ఏదైతే విద్య వస్తుందో అవన్నీ చూపిస్తూ ఉన్నాడనమాట. చూపిస్తుంటే ఇతనికి ఏమైపోయింది ఇలా చేస్తున్నాడు అని కంగారు వచ్చేసి ఆలయ ధర్మకర్తని మిగతా వాళ్ళని పిలుస్తామని పరుగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అతను వెళ్ళేసరికి ఫస్ట్ ఆలయ ధర్మకర్త వస్తాడనమాట. వచ్చి అసలు ఏటని తొంగి చూసేసరికి అమ్మవారి ఒడిలో గంగులు తల ఉంటుందన్నమాట. తల ఉండి ఇలా నిమురుతుందనమాట. అప్పుడు దాకా గారెడీ చేశాడు కదా ఆవిడ ముందు, అలసిపోయాడు అనమాట. అలసిపోయింది చూసి అమ్మవారు స్వయంగా తనే వచ్చి ఒళ్ళో పడుకొని తన తల ఇలా నిమురుతూ ఉండడం ఆలయ ధర్మకర్త చూసి షాక్ అయిపోతాడనమాట. ఈలోపు అందరూ రానే వస్తారు. ఏం జరిగింది అని అనేలోపు మళ్ళీ చూసేసరికి అమ్మ అదృశ్యం అయిపోతుంది. అయితే ఆలయ ధర్మకర్త ఇలా జరిగింది, గంగులుని అమ్మవారి ఇలాగా ఒళ్ళో వేసుకోవడం నేను చూశాను, అసలైన భక్తుడు వీడే, మనమంతా ఎలా చేసినా అమ్మని సంతోషపెట్టిన భక్తుడు, మనసు పని అది ఏం చేయకుండా అమ్మవారికి మనసులో భక్తి ఉండాలి అన్నది అందరూ గ్రహిస్తారనమాట. అయితే ఎలా నమ్మాలి అని అందరూ అనుకుంటుంటే ఏదైతే కుంకుమ రాశి ఉందో ఆ కుంకుమ రాశి మీద అమ్మవారి అడుగు ఉండడం అందరూ గమనిస్తారు. గమనించేసరికి ఆ ఆలయ ధర్మకర్త నిజంగానే చెప్తున్నాడు, ఇది చాలా అసలు ఇంత లైవ్గా మనం చూడడం ఇదే జాతర అంటూ చేశాం కానీ మనకు అంటూ అమ్మవారి దర్శనం కలగలేదు, గంగులు ఎంత అదృష్టవంతుడు అనేసి ఇంక అప్పటి నుంచి తనని గుళ్ళోనే ఉంచుకొని ఆలయం వాళ్ళే తనను సంరక్షణ అని చూస్తూ ఉండేవారు. గంగులు ఏమో అమ్మవారికి నిజంగానే చెప్తున్నాడు, ఇది చాలా అసలు ఇంత లైవ్గా మనం చూడడం ఇదే జాతర అంటూ చేశాం కానీ మనకు అంటూ అమ్మవారి దర్శనం కలగలేదు, గంగులు ఎంత అదృష్టవంతుడు అనేసి ఇంక అప్పటి నుంచి తనని గుళ్ళోనే ఉంచుకొని ఆలయం వాళ్ళే తనను సంరక్షణ అని చూస్తూ ఉండేవారు. గంగులు ఏమో అమ్మవారికి సేవ చేసుకుంటూ గుడికి సేవ చేసుకుంటూ అలా తన జీవనం ఆ గుళ్ళోనే పూర్తి చేసుకుంటాడనమాట. అలాగా అమ్మవారికి భక్తి అన్నది ముఖ్యం. ఎవరు ఏం పెడుతున్నారు, ఏమి ఇస్తున్నారు, నేనేమన్నా ఇవ్వాలా, ఏమీ ఆలోచించదన్నమాట. మనకు భక్తి ప్రశాంతంగా పూజ చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకుంటే చాలు, అమ్మవారు ఎంతో సంతోషిస్తుందంట. అలాగా గంగులు కూడా అంత అదృష్టాన్ని పొందాడు. అమ్మవారు ఒళ్ళో పడుకోవడం అంటే మామూలు విషయమే, ఎవరికైనా జరుగుతుందా, అది అతనికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇవాళ ఇలా పూజ చేసుకున్నానండి. శంకు చక్ర దీపాలు పెట్టుకున్నాను, కామాక్షి దీపం ఎప్పుడు పెట్టుకునేదే కదా, ఇలా సాయినాథుడిని ఇలా అలంకరించుకున్నాను. పళ్ళు ఇంకా అటుకులు డ్రై ఫ్రూట్స్ నైవేద్యం పెట్టాను అన్నమాట.
నా పూజ ఇలా జరిగిందండి, సింపుల్గా. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.